కొనసాగుతున్న సైనిక ఘర్షణ సుమారు 4 వారాల్లో ముగియవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనా వేశారు. ఇదే సమయంలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే ఈ సైనిక చర్యలో తొలిసారిగా అమెరికా సైనికులు మరణించినట్లు ఆయన ధృవీకరించారు. మరోవైపు ఇరాన్ కొత్త నాయకత్వంతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని కూడా సంకేతాలిచ్చారు. ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా అమెరికాకు నష్టం వాటిల్లిందని అంగీకరించారు. ఇక కువైట్లోని స్థావరంలో ఉన్న అమెరికా సైనికుల్లో 3 మరణించగా మరో 5 తీవ్రంగా గాయపడినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఇది చాలా పెద్ద దేశం, అందుకే దీనికి 4 వారాలు లేదా అంతకంటే తక్కువ సమయం పట్టొచ్చు అని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అణ్వాయుధాలు సంపాదించకుండా ఇరాన్ను నిరోధించడం, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్తో కలిసి ఈ సైనిక చర్య చేపట్టినట్లు ట్రంప్ వివరించారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఏర్పడిన కొత్త నాయకత్వంతో చర్చలు జరపడానికి తాను అంగీకరించానని చెప్పారు. వారు చర్చలు కోరుకుంటున్నారు, నేను దాన్ని అంగీకరించాను అని తెలిపారు. అయితే సైనిక చర్య పూర్తి స్థాయిలో కొనసాగుతుందని, నిర్దేశిత లక్ష్యాలు పూర్తయ్యే వరకు దాడులు ఆగవని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ ఘర్షణ ముగిసేలోపు మరిన్ని ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించడం గమనార్హం.